11 కోట్ల మరుగుదొడ్లు కట్టారు. ఇంటింటికి కొళాయిలు ఇవ్వాలని 80% పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. 160 వందే భారత రైళ్లు తెచ్చారు. 4 కోట్ల మంది పేదలకి ఇళ్ల నిర్మాణం చేశారు. ఇవన్నీ చిన్న విషయాలు కాదు. ఇటీవల మీరు చూశారు ఆపరేషన్ సింధూర్. కబద్దార్ ఎవరైనా మా జోలుకొస్తే ఏం చేస్తావో చేసి చూపించిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ఈ విషయంలోనే కాదు, మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది అనేక విషయాల్లో చంద్రయాన్, గగన్యాన్ ఇలాంటి విషయాల్లో మన దేశ ప్రతిష్ట పెంచాయి. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇప్పుడు ఆయన చేసిన పనుల వల్ల ప్రపంచంలో మన గౌరవం పెరిగింది, భారతదేశ ప్రతిష్ట పెరిగింది, ఒక నమ్మకం వచ్చింది. 2047కి తిరుగులేని శక్తిగా భారతదేశం తయారవుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ప్రధానమంత్రి గారిని. 2 దిక్కళ్ళ ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయి. కానీ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది 5 సంవత్సరాల సమయాన్ని మనం అవకాశాల్ని పోగొట్టుకున్నాం. మళ్ళీ విధ్వంసం నుంచి ప్రారంభించాం. ఒక్కొక్క అడుగే ముందుకేస్తున్నాం. నేను మీ అందరికీ ఎన్నికల ముందు ఒకటే రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాను. ఈ రోజు కూడా ఈ సమావేశం మళ్ళీ ప్రజాసేవకు పునరంకితం కావడానికి ఈ సమావేశం మనం ఇక్కడ పెట్టుకున్నాం. ఏం చేశామో చెప్పాలి, ఏమి చేయలేకపోయామో కూడా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. విమర్శలకి ప్రతి విమర్శే కాదు, ఎవడైనా విమర్శలు చేస్తే సాక్ష్యాధారాలతో సహా వాళ్లకు చెప్పే శక్తి ఈ ఎన్డీఏకు ఉందని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆరో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 విషయాలు సమర్థవంతంగా చేస్తామని చెప్పాం. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మనం చెప్పినది ఎలక్షన్ మేనిఫెస్టోలో గుర్తుపెట్టుకున్నాం. ఎన్టీఆర్ భరోసా దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం. పేదలందరికీ 4,000, 6,000, 15,000, 10,000 ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 63 లక్షలు ఇచ్చాం. ఇది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అలాంటిది మనం నిలబెట్టుకున్నాం. తల్లికి వందనం చెప్పాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాన్నాం. ఇప్పుడే ఒక తల్లి వచ్చింది, 7 మంది పిల్లలుంటే 7 మందికి తల్లికి వందనం ఇచ్చామంటే అది ఎన్డీఏ ప్రభుత్వం. స్త్రీ శక్తి సక్సెస్ చేశాం. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటికే 71 కోట్ల మంది ప్రయాణాలు చేశారు. దీపం 2 తీసుకొచ్చాం. ఇరాన్లో యుద్ధ కారణంగా గ్యాస్ పెరిగినా పర్వాలేదు, ఎంతైనా భరిస్తామని నిర్ణయం చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మత్స్యకార సేవలో, ఆటో డ్రైవర్ సేవలో, నేతన్నలకు ఉచిత విద్యుత్తు చెప్పినట్లన్నీ చేశాం. ఇప్పుడే ఒక రైతు చెప్పాడు, కేంద్రం రాష్ట్రం 20,000 ఇస్తాన్నాం. ఈరోజు అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇచ్చాం.
కేంద్ర ప్రధానమంత్రి గారి కింద 6,000 మనం 14,000 ఇచ్చాం. ధాన్యం అమ్ముకునేదానికి నాడు రైతులు నానా కష్టాలు పడ్డారు. మనం వచ్చిన తర్వాత 24 గంటల్లో డబ్బులు చెల్లించామంటే అది మన చిత్తశుద్ధి. ఇంకొక పక్కన రైతుకు గిట్టుబాటు ధర రాకపోతే వీలైనంత వరకు ఆదుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. గీత కార్మికులు, వడ్డెర్లు, నేతన్నలు, అర్చకులు, నాయి బ్రాహ్మణులు, పాస్టర్లు, ఇమాములు, మౌజములు, ఇలా అందరినీ గుర్తుపెట్టుకున్నాం. ఆ రోజు చెప్పాం, ఈరోజు గుర్తుపెట్టుకొని ముందుకు పోతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సోలార్ రూఫ్ టాప్ ఇస్తున్నాం. 2 కిలోవాట్లు ఎస్సీ బీసీలకి, ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఇస్తే 3 కిలోవాట్ల వరకు 78,000, 98,000 బీసీలకు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క P4 తీసుకొచ్చాం. తద్వారా ఆర్థిక అసమానతను తగ్గించాలని ఒక నూతన ప్రయోగం చేస్తున్నాం. విద్య, ఆరోగ్యం, పేదవాడికి ఖర్చులు తగ్గించాలి. అందుకే కొత్తగా సంజీవని తీసుకొచ్చాం, డిఎస్సి పెట్టాం, టీచర్ పోస్టులన్నీ కూడా భర్తీ చేశాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి 5,757 మంది కానిస్టేబుల్స్ ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఆదుకున్నాం. 23 నెలల్లో 21,000 బకాయిలు చెల్లించాం. ఇవన్నీ కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాలి. మన ఆదాయం ఉండి డబ్బులుండి కాదు, కేంద్రంతో సహకారం తీసుకున్నాం. కేంద్రానికి కూడా మనం ఒక్క రాష్ట్రమే కాదు, అధికారంలో చాలా రాష్ట్రాలున్నాయి. ఎంత ఇవ్వగలుగుతారో అంతవరకు వారిని మెప్పించి ఆదుకునే విధంగా కార్యక్రమాలు చేశాం. మన ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేశాం. నేను ఎప్పుడూ మీకు ఒక మాట చెప్పేవాడిని, ఎవరైతే అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచే వాళ్ళకి సంక్షేమం పంచే అధికారం ఉంది. అప్పులు చేసే వ్యక్తి, తాకట్టు పెట్టే వ్యక్తికి సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని మరొకసారి ఈ సభలో చెప్తున్నాను. గడిచిన ప్రభుత్వంలో ఆస్తులు తాకట్టు పెట్టారు. ఎంఆర్ఓ ఆఫీసు, అదే మాదిరిగా హాస్పిటల్ తాకట్టు పెట్టడం, కడాన మద్యాన్ని తాకట్టు పెట్టి వచ్చే ఆదాయాన్ని కూడా అప్పు తీసుకురావడం, ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళు ఈ రోజు రాష్ట్రాన్ని గురించి మాట్లాడే అర్హత ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడతో ఆగలేదు.